దిశలో మిగతా వార్తల్లో మీ గెలుపు డౌటే, ఫ్లాష్ సర్వేలో అదే తేలింది. మీ సెగ్మెంట్లో ప్రత్యర్థులే బలంగా ఉన్నారు, పోటీ చేస్తారా తప్పుకుంటారా? పలువురు అభ్యర్థులకు ఏఐసిసి ఆప్షన్ ఇచ్చిందట. ఇది చాలా సీరియస్ వార్తగా మనకు కనబడతా ఉన్నది. ఈ రకరకాల సర్వేలు చేయిస్తూ ఉంటారు, ఫ్లాష్ సర్వేలు అట్లా ఇట్లా. సో ఈ ఫ్లాష్ సర్వేలో తేలింది అదేనట, మీరు గెలవడము చాలా కష్టము. నిన్న కొండా విశ్వేశ్వరరావు గారు చెప్తుండే రంజిత్ రెడ్డి టికెట్ ఆయనది ఉంచడం కూడా కష్టమే అని. ఇట్లా చాలా నియోజకవర్గాలు ఉంది. సికింద్రాబాద్ దానం నాగేందర్ ఉన్నాడు, ఆయనది కూడా అటు ఇటు మార్చే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తూ ఉన్నాయి. పోటీ చేస్తారా తప్పుకుంటారా అంటే వాళ్ళ ముందు రిపోర్ట్ పెడుతున్నారన్నమాట. మీరు ఓడిపోబోతున్నారు, దెన్ ఏం చేద్దాం, చేస్తారా లేదు తప్పుకుంటారా? పలువురు అభ్యర్థులకు ఏఐసిసి ఆప్షన్. నేడు రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ 14 మంది అభ్యర్థులతో డిస్కషన్. పాల్గొనబోతున్న రేవంత్, భట్టి, సునీల్ కనుగోలు, మున్షి. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపైన ఉత్కంఠ. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన 14 మంది అభ్యర్థులపైన ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజాగా ఫ్లాష్ సర్వే నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎంత శాతం, పార్టీ అభ్యర్థి ఎంపిక పైన గ్రౌండ్ క్యాడర్ ఏమనుకుంటున్నారు, లోకల్ నాయకులు సమన్వయంతో పనిచేస్తారా లేదా, ప్రత్యర్థుల ప్రభావం సెగ్మెంట్లో ఎలా ఉన్నది అనే అంశాలపైన ఆరా తీశారు. మేము ఈ విషయాన్ని ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాం, వీళ్ళు క్యాండిడేట్స్ అనౌన్స్ చేసే దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. అంత చెత్త టీంకి టికెట్లు ఇచ్చినారు మీరు, మీ పార్టీ గెలవడం చాలా కష్టంగా ఉంది కొన్ని నియోజకవర్గాల్లో అని. మేము ఈ మాట అంటే మీరు బీజేపీకి అమ్ముడుపోయినారని ఒకటి ప్రచారం చేస్తాడు, మీరు బీజేపీ వైపు ఉన్నారని ఒకటి ప్రచారం చేస్తాడు. వీళ్ళు అసలు పాజిటివ్గా మాట్లాడిన దాన్ని రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్లో కూడా లేరు. ఇక ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఎత్తుకొచ్చి దొంగలకు టికెట్లు ఇచ్చిర్రు, ఎట్లా గెలుస్తారు? ఎట్లా గెలవడానికి అవకాశం ఉంది? ఒక సోషల్ యాంగిల్ లేదు, ఒక సామాజిక న్యాయం లేదు. అసలు టికెట్ ఎవరికి ఇస్తున్నామో మీకు తెలియదు. ఈ 10 ఏళ్ళుగా ఎవరినైతే తిట్టిరో వానికే తెచ్చి టికెట్ ఇస్తే ఎట్లా జనాలు ఓట్లేస్తారు? అసలు కాంగ్రెస్ క్యాడర్ ఎట్లా ఓట్లేస్తుంది? ఈ విషయాన్ని మాలాంటి వాళ్ళు మేము గట్టిగా చెప్తా ఉంటే లేదు మీరు ఇప్పుడు అంత అందేమో కాంగ్రెస్కి అనుకూలంగా మారింది మీరు మాట్లాడింది, ఇప్పుడు మీరు మాట్లాడేది బీజేపీకి అనుకూలంగా మారింది. ఎవరికి అనుకూలంగా మారితే మాకేంది? వాస్తవం చెప్పాలనా వద్దా? వాస్తవం చెప్పడమే మా పని, గ్రౌండ్లో ఉన్న రియాలిటీ మీ ముందు పెట్టడమే మా పని. మార్చుకుంటారు, లేకపోతే నాశనం అయిపోతారు, సింపుల్. ఇందులో అభ్యర్థుల్లో కొందరికి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తేలిందని సమాచారం. ఈ రిపోర్ట్ను ఏఐసిసి నేతల సమక్షంలో నేడు అభ్యర్థుల ముందు ఉంచబోతున్నారు. దీనిపైన సునీల్ కనుగోలు స్పెషల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇవ్వబోతున్నారు. అనంతరం గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న అభ్యర్థులకు పోటీలో కొనసాగుతారా లేక తప్పుకుంటారా అనే ఆప్షన్ను ఏఐసిసి ఇవ్వబోతున్నట్టుగా తెలిసింది. ఓకే, సర్వే రిపోర్ట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించబోతున్నదని తెలిసింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నందున అభ్యర్థులెవరూ డ్రాప్ అయ్యే పరిస్థితి ఉండదని రాష్ట్ర పార్టీ నేతల్లో ఒకరు తెలిపారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 డేస్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. హైదరాబాద్లోని ఒక హోటల్లో మీటింగ్ అట. హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ హోటల్లో ఈ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఇందుకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చీఫ్ గెస్ట్గా హాజరు కాబోతున్నారు. ఏఐసిసి నేత రోహిత్ చౌదరి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, వ్యూహకర్త సునీల్ కనుగోలు, సీఎం రేవంత్ రెడ్డి, ఎక్కడుంది ఇది, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు సైతం ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపైన చర్చతో పాటు ఇప్పటికే ఫైనల్ అయిన 14 స్థానాల అభ్యర్థులతో కూడా చర్చలు జరపబోతున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార కార్యక్రమం తదితరాలపైన కూడా చర్చించబోతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాబలాలు, సర్వే రిపోర్ట్లు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదిలా ఉండగా పెండింగ్లోని 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా అనేది నేతల్లో ఉత్కంఠగా మారింది. రాహుల్, ప్రియాంక షెడ్యూల్ పైన క్లారిటీ. లోక్సభ ఎన్నికల్లో ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ టూర్లపైన కూడా ఈ మీటింగ్లో స్పష్టత రాబోతున్నది. ఏ లోక్సభ సెగ్మెంట్స్లో ప్రస్తుతం పార్టీ వీక్గా ఉన్నది, సభలతో ఎంత మేరకు గ్రాఫ్ పెరుగుతుంది, ఇలాంటి అంశాలను బేరీజు వేసుకుంటూ ప్రచార సభలను ఫైనల్ చేయబోతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించినట్టుగా సభలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, పాదయాత్రలకు పార్టీ ప్లాన్ చేస్తున్నది. లోక్సభ ఎన్నికల్లోనూ తమకు సరైన ప్రాధాన్యం ఉండే విధంగా సమయం ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర లీడర్లు ఏఐసిసి నేతలకు ప్రపోజల్ పెట్టారట. రాష్ట్రంలో పవర్లో ఉన్నందున ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లుగా వివరించారు. దీంతో ఆయా అంశాలపైన కేసీ వేణుగోపాల్ నేతలందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఇట్లా దీని మీద ఒక చర్చ అయితే జరుగుతూ ఉన్నది.